హెయిర్ డ్రెస్సింగ్ అంటే జస్ట్ హాబీనా? దీన్ని సీరియస్ కెరీర్గా తీసుకోవచ్చా? ఇన్కమ్ అనేది ఎలా ఉంటుంది? లేదు, నాకు ఫిక్స్డ్ అవర్స్లో వర్క్ చేయడం అనేది ఇష్టం ఉండదు, పాసిబుల్ కాదు. ఈ ఇండస్ట్రీలో ఎలాంటి వారైనా సరే ఫిట్ కావచ్చు. హాయ్, నా పేరు కరుణ్. నేను విదాల్ స్మోక్సీ అకాడమీ నుంచి మాట్లాడుతున్నాను. చాలామందికి సెలూన్ ఇండస్ట్రీలోకి రావాలి, హెయిర్ డ్రెస్సింగ్ అనేది ఒక కెరీర్గా చూస్ చేసుకోవాలి అని అనుకుంటారు. కానీ ఒక భయం అనమాట. ఆ భయం ఏంటంటే దీంట్లో మనం కంటిన్యూస్గా ఎర్న్ చేయొచ్చా లేదా, లేకపోతే ఇంకా గ్రోత్ అనేది ఎలా ఉంటుంది అనే ఒక్క పాయింట్ దగ్గర ఆగిపోతూ ఉంటారు. సో నేను మీకు ఈ ఇండస్ట్రీలో ఉన్న ఆపర్చునిటీస్ ఏంటి, ఎలాగ మీరు గ్రో అవ్వచ్చు, నిజంగా అంటే హానెస్ట్గా మీరు ఎర్న్ చేయొచ్చా లేదా అనేవి అన్నీ కూడా ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తున్నాను. హెయిర్ డ్రెస్సింగ్ నేర్చుకోవడం వల్ల డిఫరెంట్ వేస్లో మీరు ఎలా ఎర్న్ చేయొచ్చు అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్, మీరు హెయిర్ డ్రెస్సింగ్ నేర్చుకోవడం వల్ల ఒక సెలూన్లో జాబ్ చేస్తారు. సో సెలూన్లో జాబ్ చేయడం వల్ల మీకు కంటిన్యూస్గా మంత్లీ ఇన్కమ్ ఉంటుంది. లేదు, నాకు ఫిక్స్డ్ అవర్స్లో వర్క్ చేయడం అనేది ఇష్టం ఉండదు, పాసిబుల్ కాదు అని అనుకుంటే మీరు ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు. ఫ్రీలాన్సింగ్ ఈ రోజుల్లో చాలా డిమాండెడ్గా కూడా ఉంది. చాలామంది వాళ్ళ కంఫర్ట్గా వాళ్ళ ఇంట్లోనే ఉండి డిఫరెంట్ హెయిర్ కట్స్ చేయించుకోవాలి, హెయిర్ సర్వీసెస్ చేయించుకోవాలి అన్నట్టుగా కూడా ఆలోచిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మనలో చాలా మందికి అర్బన్ కంపెనీ గురించి తెలుసు. అలాగే రీసెంట్గా ఎస్ మేడం అనేది కూడా చాలా పాపులర్ అయింది. అవి కాకుండా చాలా మంది ఇండివిజువల్గా ఫ్రీలాన్సింగ్గా కూడా చేస్తున్నారు. అండ్ తర్వాత మీరు కొంతమందికి పర్టికులర్గా హెయిర్ డ్రెస్సర్స్గా ఉండొచ్చు అనమాట. మీరు విన్నది నిజమే. ఎవరైతే స్పెషల్గా అండ్ హై క్లాస్ అండ్ సెలబ్రిటీస్ లాగా ఉంటూ ఉంటారో, అలాగే కొంతమంది సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్గా కూడా ఉంటారు. వాళ్ళకి పర్సనల్గా హెయిర్ డ్రెస్సర్గా ఉండొచ్చు. సో దీని ద్వారా మీకు ఫేమ్ వస్తుంది, ఫేమ్తో పాటు మనీ కూడా చక్కగా ఎర్న్ చేయొచ్చు అనమాట. అండ్ అన్నిటికంటే నెక్స్ట్ లెవెల్ ఏంటి అంటే, మీరు మీ దగ్గర ఇనఫ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది, దాని తర్వాత మీరు సలూన్ అనేది ఓపెన్ చేయొచ్చు. మీరు అందులో మీ కన్వీనియంట్ అవర్స్లో వర్క్ చేయొచ్చు. మీరు ఎర్న్ చేయడమే కాకుండా మీతో పాటు మీలాగా లైక్ మైండెడ్ అండ్ ప్యాషన్గా ఉండే చాలా మందికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. కానీ సలూన్ ఓపెన్ చేయాలి అంటే ఖచ్చితంగా మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. మీరు కోర్స్లో జాయిన్ అవ్వాలని చెప్తున్నారా? నిజంగా అలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయా అంటే నా దగ్గర ఎవిడెన్స్ కూడా ఉన్నాయి. చాలామంది ప్రాక్టికల్గా కూడా ఇలా ఎర్న్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక హెయిర్ డ్రెస్సర్ హెయిర్ కట్ చేసినందుకు 2 lakhs ఎర్న్ చేస్తున్నారు. అలాగే ఒక హెయిర్ డ్రెస్సర్ ఆయన ఫ్రీ టైంలో వర్క్ చేస్తూ మంత్లీ అరౌండ్ 1.5 నుంచి 2 lakhs వరకు కూడా, అంటే ఒక సీనియర్ మోస్ట్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఎంతైతే ఎర్న్ చేస్తారో అంత ఈ వ్యక్తి అనేది ఎర్న్ చేస్తున్నారనమాట. సో నిజంగా అవకాశాలు ఉన్నాయా అంటే మీరు ఏ ఇండస్ట్రీ అన్నా తీసుకోండి. ఇండస్ట్రీలో మీకు హానెస్ట్గా ఒక ఆన్సర్ చెప్పాలి అంటే, మీరు ఏ ఇండస్ట్రీ కూడా తీసుకున్నా మీరు ఇనిషియల్గా స్ట్రగుల్ చేస్తారు. ఆ ఇనిషియల్ స్ట్రగుల్లో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని స్టేబిలైజ్ చేసుకోవాలి. ఎలాగ స్టేబిలైజ్ చేసుకోవాలి? మీకు కావాల్సినంత ప్రాక్టీస్ నేర్చుకోవాలి. ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ మిమ్మల్ని అప్డేట్ చేసుకోవాలి. అలాగే మీ ప్రెజెన్స్ని సోషల్ మీడియాలో స్ట్రాంగ్గా చూపెట్టుకుంటూ ఉండాలి. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ మీ స్కిల్స్ని ఎప్పుడైతే ఎగ్జిబిట్ చేస్తూ ఉంటారో మీరు డిమాండ్ చేయొచ్చు అనమాట. ఒకవేళ నేను హెయిర్ కట్ చేస్తే ఇంత, నిజంగానే అలానే మార్కెట్లో ఎట్ ప్రెజెంట్ ఉన్నారు. కొంతమంది ఓన్లీ హెయిర్ కట్కి, అంటే నేను మరీ ఎక్కువగా కూడా చెప్పట్లేదు, జస్ట్ ఒక 1.5 hour 2 hours హెయిర్ కట్ చేసి 5,000 తీసుకునే వాళ్ళు ఉన్నారు, 10,000 తీసుకునే వాళ్ళు ఉన్నారు. సో మీ స్కిల్ మీద ఇది కంప్లీట్గా డిపెండ్ అయి ఉంటుంది. స్కిల్ అంటే ఫస్ట్ మీకు స్కిల్తో పాటు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే, మీరు నేర్చుకున్నప్పుడే ఒక ప్రాపర్ ట్రైనింగ్ అనేది ఉందనుకోండి, దాని ద్వారా మీరు ఇంకా కూడా అప్డేట్ అవ్వడం అనేది ఈజీ అవుతుందన్నమాట. ట్రైనింగ్ అండ్ టాలెంట్. మనం ఈ ఇండస్ట్రీలోకి వచ్చేటప్పుడు ఇనిషియల్ ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇనిషియల్ ట్రైనింగ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్? ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఇంకా ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే, మనకి ABCDలు బాగా వచ్చినాయి అనుకోండి, వర్డ్స్ చదవడం అనేది బాగా ఈజీ అవుతుంది. మన వర్డ్స్ అన్నీ కూడా మన ప్రొనౌన్సియేషన్ అంతా బాగుందనుకోండి, సెంటెన్సెస్ క్రియేట్ చేయడం అనేది ఇంకా ఈజీ అనమాట. సో ఫస్ట్ మీకు ABCD లాంటిదే ఈ ట్రైనింగ్ అనమాట. ఈ ట్రైనింగ్ మిమ్మల్ని ఏం చేస్తుంది అంటే, ఒక ఎక్స్పర్ట్ అవ్వడానికి కావలసిన నాలెడ్జ్ అంతా కూడా ట్రైనింగ్ పీరియడ్లో మీకు దొరుకుతుంది. సో ఇదే క్రూషియల్ స్టెప్ అనమాట. మీరు సెలెక్ట్ చేసుకున్న ట్రైనింగ్ అకాడమీ
మీకు ఏవైతే ఫ్యూచర్లో మీరు ఒక గోల్ అంటూ ఉంటుంది కదా, మీకంటూ ఒక డ్రీమ్ అనేది ఉంటుంది. సో ఆ డ్రీమ్కి అచీవ్ అయ్యేటట్టుగా ఫౌండేషన్ అనేది సెట్ చేయాలన్నమాట. ఎప్పుడైతే అకాడమీస్ మీ ఫౌండేషన్స్ అనేవి స్ట్రాంగ్గా సెట్ చేస్తాయో దాని ద్వారా మీ స్కిల్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. ఆటోమేటిక్గా మీ టాలెంట్ అనేది కూడా బయటకు వస్తుంది అనమాట. ఇనిషియల్ ట్రైనింగే బాగాలేదనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది, కెరీర్లో అది రిఫ్లెక్ట్ అవ్వదు, మీకు గ్రోత్ అనేది ఉండదు. ఇప్పటికీ కూడా మీరు నన్ను అడగొచ్చు, అంటే అందరూ హెయిర్ డ్రెస్సర్స్ అంత సంపాదిస్తున్నారా లేదా అనేది. మీరు ఏ ఇండస్ట్రీ తీసుకున్నా సరే ఎక్స్పర్టీజ్ ఉన్నవాళ్ళు, వాళ్ళని రెగ్యులర్గా అప్డేట్ చేసుకుంటున్న వాళ్ళే ప్రతి ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్గా ఉన్నారనమాట. ఈ ఇండస్ట్రీకి కూడా అంతే. సో మిమ్మల్ని మీరు ఎప్పుడూ కూడా కాన్స్టెంట్గా అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. అలాగే మీరు ఈ పర్టికులర్ టాపిక్ ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెయిర్ కట్ ఉందనుకోండి, ఎట్ ప్రెజెంట్ మార్కెట్లో ట్రెండింగ్లో ఏం హెయిర్ కట్స్ ఉన్నాయి, అలాగే ఒక కలర్ ఉందనుకోండి, మార్కెట్లో ఏ టెక్నిక్ అనేది ఎక్కువగా వాడుతున్నారు, వీటిని మీద మీరు ఫోకస్ చేస్తూ ఉండాలి. ఇవి మీకు ఇంకా మీ ఎక్స్పర్టైజ్ అనేది ఫ్యూచర్లో పెరగడానికి చిన్న చిన్న సెమినార్స్ కావచ్చు, లేకపోతే వర్క్షాప్స్ అనేవి అటెండ్ అవుతూ ఉండాలన్నమాట. సో మీరు కాన్స్టెంట్గా సెమినార్స్ అండ్ వర్క్షాప్స్ అటెండ్ అవుతూ ఉండడం వల్ల ఫ్యూచర్లో మీ స్కిల్ అనేది ఇంకా బెటర్మెంట్ అవుతుందన్నమాట. సో దాని ద్వారా మీకు ఆపర్చునిటీస్ అనేవి ఇంకా పెరుగుతాయి. హెయిర్ డ్రెస్సింగ్ అనేది ఎవరికి సూట్ అవుతుంది, నేను అంతగా చదువుకోలేదు కానీ నేను బాగా చదువుకున్నాను, ఈ ఇండస్ట్రీలోకి రావచ్చా లేదా అనే ఆలోచన మీలో ఉండొచ్చు. హెయిర్ డ్రెస్సింగ్ అనేది ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి సూట్ అవుతుంది. మీరు ఒక హోమ్ మేకర్ అయినా, ఇప్పుడే మీరు ఒక జాబ్ అనేది స్విచ్ అవ్వాలనుకుంటున్నా, లేదా మీ కెరీర్ని కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్నా, మీకు ఎడ్యుకేషన్ అనేది ఎక్కువగా ఉన్నా, అస్సలు ఎడ్యుకేషన్ లేకపోయినా సరే, ఇది ఒక వర్సటైల్ ఇండస్ట్రీ అనమాట. ఈ ఇండస్ట్రీలోకి ఎలాంటి వారైనా సరే ఫిట్ కావచ్చు. మీరు హెయిర్ డ్రెస్సింగ్ని ఒక కెరీర్లా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు, ది బెస్ట్ ట్రైనింగ్ కావాలి అని అనుకుంటే విడాల్స్ మాక్సీ అనేది మీకు సరైన ఆప్షన్ అనమాట. ఎందుకంటే మన అకాడమీ ఎస్టాబ్లిష్ చేసింది ఒక లాజికల్ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయడానికి, అలాగే స్టాండర్డ్స్ మీకు ఇంతకుముందు ఈ వీడియోలో ఏదైతే చెప్పానో ఫౌండేషన్స్ అనేవి స్ట్రాంగ్గా ఎస్టాబ్లిష్ చేయడానికి అనమాట. సో దీని ద్వారా మీకు మీ హెయిర్ డ్రెస్సింగ్ కెరీర్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, ఈ హెయిర్ డ్రెస్సింగ్ని కెరీర్గా మీరు సెలెక్ట్ చేసుకుంటే ఫ్యూచర్లో మీరు గ్రో అవ్వడానికి మా అకాడమీ అనేది మీకు అన్ని రకాలుగా హెల్ప్ చేస్తుంది. మీ అకాడమీలో ఓన్లీ హెయిర్ డ్రెస్సింగ్ మాత్రమే నేర్పుతారా అని మీలో చాలామందికి డౌట్ వస్తూ ఉండొచ్చు. కాదండి, మన అకాడమీలో హెయిర్, బ్యూటీ, మేకప్, మీరు ఈ ఇండస్ట్రీలో బాగా ఎక్స్పెక్ట్ అవ్వాలి, లేదా ఒక ఆల్రౌండర్ అవ్వాలి, 360 డిగ్రీస్లో ఎక్స్పర్టీస్ కావాలి, నాకంటూ సెలూన్ అనేది ఓపెన్ చేయాలనుకుంటున్నాను, సో నాకు అన్ని టాపిక్స్ గురించి నేర్చుకోవాలి అని మీకున్నా సరే మన అకాడమీలో అన్ని రకాల కోర్సెస్ ఆఫర్ చేస్తామన్నమాట. ఇక్కడ ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి, రిజిస్టర్ చేసుకోండి.